అలాగే శ్రీమతి వీరపల్లి రమణి గారు, సంగీత విద్వాంసులు, అలాగే అలాగే శ్రీమతి ప్రయాణ హంసని గారు, మ్యూజిక్ విత్తనం, అలాగే బండి రామకృష్ణారావు గారు, వారు కూడా అలాగే గోపాలకృష్ణ గారు వారి పేరు యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. అలాగే వారు కూడా టీచర్ గారు. వీళ్ళందరూ కూడా దాదాపు 16 మంది న్యాయ నిర్ణయాలు. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళందరూ అలాగే రైతుల హనుమంతరావు గారు, చాలా ముఖ్యులు, తెలుగు రాష్ట్రాల గారు, చాలా ఆకులు, రైతుల హనుమంతరావు గారు నటుడు, దర్శకుడు, అలాగే తెలుగు రాష్ట్రాల గారు. వీళ్ళందరి యొక్క నిర్వహణలో జడ్జిమెంట్ జరుగుతుంది. మీరందరూ వారికి శిష్యులే, మీరందరూ వారికి ఇష్టమైన వాళ్ళే. ఎవరు బాగా చెప్తే వాళ్ళు నా శిష్యం అవుతారు, ఎవరు బాగా పాడితే వాళ్ళు నా శిష్యం అవుతారు. కాబట్టి ఇందులో ఎటువంటి వారందరికీ కూడా శారదా భువనేశ్వరి దేవస్థానం తరఫున హృదయపూర్వక నమస్సులు గట్టిగా తప్పకుండా. అలా టీచర్లు నేను పొద్దున ఫోన్ చేశాను ఎందుకంటే నేను విశిష్టమైనటువంటి వాళ్ళు సాహితీ సమాఖ్య అనేటువంటి గుంటూరు మహానగరంలో ఉగాది రోజున నాకు తీసుకున్న 20 సంవత్సరాలు 28 అంటండి. ప్రతి ఉగాదికి మన యొక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర ప్రాంతాల నుంచి మంచి కవుల్ని గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి ఆ రోజున ఉగాది రోజున ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వాళ్ళకి మిత్రులంతా ఉంటారు. చాలా సంతోషించారు. వారికి వ్యవస్థ పాల్గొనే వాళ్ళ పంచ చీట సాంప్రదాయ దుస్తులు వస్తారు. అవన్నీ వాటి ఏర్పాటు చేసి ఒకసారి అదే దుస్తులు. సరే తెలుగు సాంప్రదాయం ఇంతటితో ఈ కార్యక్రమానికి చేసిన నాగసుందరం గారికి
Hall ticket number 7. నాన్న హిందీ పాడకూడదు నాన్న. హిందీ మనకు అప్లికేషన్స్ అయిపోలా. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి. ఇందా నిత్య, నిత్య కాదు, చా కాదు, నిత్య తాకిన యావత్తు నిత్య. అవి ప్రొనౌన్సియేషన్ బాగుండాలి నాన్న, చక్కగా తెలిసిందా. ఒక చిరణం పాడినా అత్తుకునేట్టుండాలి మనసు. 7 అమ్మా. హాల్ టికెట్ హాల్ టికెట్ నాన్న. ప్రతి వాళ్ళు హాల్ టికెట్ తీసుకుని రావాలి డయాస్ దగ్గర. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట జగమంతా నీదే కదరా. నేను వీవా స్కూల్ నుండి వస్తున్నాను. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది విశ్వవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాకు బాబు నీ మెడలో నా హారమా, నరులనిప్పుడు కాచేచిన సంహారమా, కలనగంగా ఉన్న తీర విధానమా, జోలబట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా, నిజాలేంటో చూపుమా, జంతు చర్మ దేహమా, తులేని సందేహమా, అర్థమని ఆది విశ్వవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నటరాజ స్వరూపమా, పంచభూతములన్నీ వసమా, చావు పుట్టుకలనే మించినది మహిమా, కైలాసం వీడవా, కాస్తైనా చుట్టూ జనము గొడవా, అనుమానం తీర్చవా, నువ్వు మనిషా దేవుడివా, నీ ఇంటి మనిషి పార్వతమ్మకు బంగారాలే నిలువెల్ల, నీకు మాత్రము చిత్రంగా ఒళ్ళంత ఊడిదేలా, ఒక 7 కాదు 2 ఏళ్ళు కాదు ప్రతి 7 ఇస్తే మా ప్రేమ నిన్ను చుట్టబోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేళ, ఒక్క పొద్దు జాగారాలకు జయ దేవి శారదే, జయ జయ దేవి శారదే, జయ జయ జనని శారదే. ధన్యవాదాలు. 3030 జయ
శంకర జయ జయ శ్రీ శంకర. ధన్యవాదాలు. 10 మంది బాలికలు అయ్యారండి. ఇప్పుడు మనం హాల్ టికెట్ నెంబర్ 1 బాయ్స్ బాలురు హాల్ టికెట్ నెంబర్ 1 లేదా 2 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 గరుడగమన తవ చరణగమనమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమప గురుదేవ. మమ తాపమప గురుదేవ. జల జలయన విధి నౌచి హరణమక విభుత వినుత పద పద్మ. విభుత వినుత పద పద్మ. మమ తాపమప గురుదేవ. మమ తాపమప గురుదేవ. భుజగ శయన భవ మదన జనక మమ జరవ మర భయహారి. జరణ మరణ భయహారి. మమ తాపమప గురుదేవ. మమ తాపమప గురుదేవ. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. సర్వలోక శరణ. మమ తాపమప గురుదేవ. మమ తాపమప గురుదేవ. అగణిత గుణగణ శరణ శరణత విదలిత సురరి పూజాల. విదలిత సురరి పూజాల. మమ తాపమప గురుదేవ. మమ తాపమప గురుదేవ. Give mic you. Thank you. నెంబర్ 6 అలా ఆపకుండా పాడిన వాళ్ళకి మార్క్స్ కట్ చేస్తాం. వీరాంజనేయుడి సన్నిధిలో అతి బలవంతుని చేరువలో భక్తులందరూ రండి. రామనామమే చెయ్యండి. వీరాంజనేయుడి సన్నిధిలో రామ భక్తుని కనరండి. దండిగా భజనలు చెయ్యండి. పత్రము పుష్పము ఫలములతో దండిగా పూజలు చెయ్యండి. వీరాంజనేయుడి సన్నిధిలో. థ్యాంక్ యూ. శ్రీరాముని దయచేతను నారుడిగ సకల జనులు నౌరాయణగా ధారాళమైన నీతులు నూరూరగ జవులు పుట్ట వివిధ సుమతి అక్కర పురాణి చుట్టము రొక్కిన వరమీయని వేపు వారమున నానెక్కిన పారణి గుర్రము త్రక్కున విడువంగ బలయు గదరా సుమతి అడిగిన జీతం వెయ్యని విడిమేల కుదురను కొచ్చి విడుగుట కంటెన్ వడిగల ఎత్తుల గట్టుగా అడిదున్నక బ్రతుకవచ్చు మహిలో సుమతి అడియా సకలవు కొలువకు గుడి మణియము సిపోకు భుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు అడివిని దోడరయ కొంటి నరుగకు సుమతి అదరము కదలియు గదలక మధురములకు భాషలుడిగి వ్రతుడవు నదికార రోగ పూరిత బదిరాంతక సవము చూడ పాపము సుమతి అప్పుకొని చేయు విభవము ముక్కున ప్రాయం పుటాలు ముక్కుని తపమున్ దెప్పరయు నిన్ను రాజ్యము దెప్పరమై మీద గీడు తెచ్చుర సుమతి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడదెగకపాడు ఉత్తమ గుణము.
అయ్యో ఎన్ని నేర్చుకున్నావు? అయ్యా ఎన్ని నేర్చుకున్నావు? అది రాదా గుణం ఉండేది కాదు ఉత్తమ గుణం మరి టాలెంట్ వచ్చింది వేరే నేర్చుకున్నావు. అది నెంబర్ 5 కూర్చోండి సార్ ధీరజ్ కన్యా ధీరజ్ నేను నీరజ్ జయకృష్ణ జీ రోహిత్ వేణు ఏ స్కూలు ఏ క్లాసు ఇప్పుడు పేర్లు రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? నెంబర్ రాని వాళ్ళు వరుసనే రండి. ఎవరి నెంబర్ అయితే రాలేదో వాళ్ళు నా దగ్గరకు వచ్చేయండి. మీ పేరు ఏమో వెంకట సాయి అంతేనా? సరస్వతి సత్య సాయి ఏ క్లాస్? సిక్స్త్ అంటే ఫిఫ్త్ మార్క్స్ కదా అంటే ఐదో తరగతి చూసేదా ఐదంటే వాళ్ళకి చెప్పా పేరు హర్షిత ఏది? श्रोत्रं चक्षुपस्सनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनष्ठाय विषयानुपसेवते पुरामन्तं स्थितं वापि बुद्ध्यानं वा गुणान्वितं विमूढानां
गामाविश्य च भूतानि गारयाम्यहमोजश पुष्णामि चौषधी सर्व सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमास्थितः प्राणापानसमायुक्तः पचामि अन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निधत्तो मत्तस्मै ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहं द्वाविमौ पुरुषौ लोके क्षरक्षाक्षर एव च शरत्सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमपुरुषस्त्वन्या परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य निबध्यव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् कृतकृत्यस्य भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पंचदशोऽध्यायः. శృంగేరి పీఠాధిపతులు గురుదేవులైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారికి, అలాగే విధుశేఖర భారతీ స్వామివారి దివ్య ఆశీస్సులతో మన శారదా పరమేశ్వరి దేవస్థానం పీఠ ప్రతినిధి అయినటువంటి శ్రీ పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు గారి నిర్వహణలో మేమంతా సేవక వర్గంగా గురుదేవులు, అలాగే క్షేత్రమాత అయినటువంటి శారదా పరమేశ్వరి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క సాన్నిధ్యంలో ప్రప్రథమంగా ఈ పోటీల యొక్క నిర్వహణ, దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి, ముఖ్యంగా పేరెంట్స్, అలాగే ఈ కార్యక్రమానికి నేర్పించినటువంటి తల్లిదండ్రులు, అలాగే ఉపాధ్యాయులు అందరికీ ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు, గట్టిగా మనందరికీ కూడా చక్కటి భోజనం పొద్దునుంచి కూడా దేవస్థాన ప్రాంగణంలో అద్భుతంగా మీరందరూ సుమతి శతకం, భగవద్గీత, భక్తి పాటలు, చిత్రలేఖనం, ఈ అంశాలన్నిటి మీద సుమారు ఒక 500 మందికి పైగా ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. 16 మంది న్యాయ నిర్ణేతలు మీ అందరికీ కూడా బహుమతులు ఇవ్వటానికి కొన్ని పేర్లని సూచించడం జరిగింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు ప్రోత్సాహక బహుమతులు అవన్నీ కూడా వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ మార్నింగ్ ఇచ్చారా? ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉన్నారా? పోటీల్లో పాల్గొని ఇంకా ఎవరైనా ఉంటే నన్ను కలవండి. తర్వాత బహుమతులు వచ్చేటువంటి వాళ్ళకి జయపత్రిక అనేటువంటి ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటుగా శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి జగద్గురువుల యొక్క ఆశీస్సులు అందించేటువంటి ఒక పుస్తకం, అలాగే సర్టిఫికెట్టు, క్యాష్ అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ప్రప్రథమంగా మన శారదా పరమేశ్వరి దేవస్థానంలో ఈ పోటీల నిర్వహణ మీ అందరి సహాయ సహకారాలతో, భగవంతుడి యొక్క ఆశీస్సులతో, గురుదేవుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో, శ్రీ పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు గారి ఆదేశానుసారం ఇంతమంది సేవక వర్గం అందరం కూడా న్యాయ నిర్ణేతలు ఈ కార్యక్రమాన్ని మీ అందరూ చక్కటి సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా, నిరాటంకంగా
విజయవంతంగా ముగించుకోబోతున్నాం మనం అందరం కూడా. ఎక్కడ పోటీలు జరిగినా మొట్టమొదట పాల్గొనటమే ఒక బహుమతి, గుర్తుపెట్టుకోండి. పాల్గొనటమే ప్రధానం. ఇవాళ రాకపోతే ఇంకోసారి వస్తుంది, ఒకసారి రాకపోతే ఇంకోసారి వస్తుంది. అప్పుడు మీరు గట్టిగా ప్రిపేర్ అవుతారు. వీటి వల్ల 3 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ కాంపిటీషన్ అంటే భగవద్గీత, సుమతి శతకం, వీటన్నిటి మూలాన మొట్టమొదటిది ఏంటంటే ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది మనకి. 10 మందితో కలవటం, 10 మందిలో ఉండటం. ఈ దేవస్థానానికి మొట్టమొదటగా వచ్చిన వాళ్ళ చేతులు పైకెత్తండి. ఇంతమడికి ఈ గుడికి ఎప్పుడు రాలేదండి, ఇప్పుడేనండి మేము వచ్చింది. చూసారా, మీరు మొట్టమొదటి విజయాన్ని పొందారు మీ అందరూ కూడా. మనం గుంటూరులో ఉండి ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి దివ్యానుగ్రహాన్ని అందించేటువంటి శారదా పరమేశ్వరి దేవాలయాన్ని మొట్టమొదటిసారిగా పోటీలు నిర్వహిస్తున్నాం కాబట్టి మీరు రాగలిగారు. అది మొట్టమొదటి విజయం, అవునా? గట్టిగా తప్పట్లు కొట్టుకోండి. రెండో విజయం ఏంటంటే మీకు తెలియకుండానే పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఎవరన్నా స్టేజ్ మీదకి వచ్చి వణికారా? మీరు ఎవరన్నా చేతులు వణికినాయా, కాళ్ళు వణికినాయా? లేదు. అంటే స్టేజీ ఫియర్ అనేటువంటిది లేదు, పోయింది. రేపు మీరు భవిష్యత్తులో అనేక ఇంటర్వ్యూలకు కానీ వెళ్ళినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ 3, మెమరీ పవర్ డెవలప్ అవుతుంది. మనందరికీ ఏం కావాలి? జ్ఞాన సరస్వతి అందించేటువంటి జ్ఞాపక శక్తి కావాలి మనకి, అవునా? జ్ఞాపక శక్తి, ధారణ, అవునా కదా? మన ఎడ్యుకేషన్ అంతా కూడా జ్ఞాపక శక్తే కదా. అమ్మని మీ అందరూ కూడా ఆ శారదా పరమేశ్వరి చక్కటి జ్ఞాపక శక్తిని, అలాగే మీరు చదివేటువంటి చదువులో ఇంకా పురోగతి సాధించాలని, అనేక విజయాలు పొందాలని మనసా వాచా కర్మణ శారదా పరమేశ్వరి దేవస్థానం తరఫున మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం, ఆశిస్తున్నాం. అయ్యా నమస్కారం. అందరూ కూడా ఒక్కసారి నుంచొని మీ కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. అయ్యా శ్రీ 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 సామవేదం షణ్ముఖ శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరూ కూర్చోండి నాన్న. వారి యొక్క ఆశీస్సులు అందించవలసిందిగా ప్రార్థన. ఋషిపీఠం ట్రస్ట్ అయినటువంటి మారేపల్లి సూర్యనారాయణ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పెద్దలు గురువు గారిని ఇవాళ సుమతి శతకం, భగవద్గీత, భక్తి పాటలు, చిత్రలేఖనం, శ్రీరాముడు బొమ్మ, ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. సుమారు 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే 16 మంది న్యాయ నిర్ణేతలు చేశారు. ఈనాటి మన శారదా పరమేశ్వరి దేవస్థానం కమిటీ సభ్యులు ఒకరైనటువంటి శ్రీ నాగసుందరం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సుందరం గారు రండి. వారికి ఆశీస్సులు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరూ చెప్పండి నాతో పాటు. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. శ్రీ జగద్గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శారదా పరమేశ్వరి దేవస్థానం తరపున పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి మంచి కార్యక్రమం జరుగుతోంది అన్న విషయం చాలా ఆనందం కలిగించింది.
మీరు బయట పాఠశాలల్లో ఏ చదువులు నేర్చుకున్నా ఇక్కడ మీరు చేసినది ఇప్పుడు ఏది ఉందో అది అసలైన చదువు. ఆ చదువు మిమ్మల్ని రక్షిస్తుంది పిల్లలందరినీ కూడాను. వీటి విలువ ఇప్పుడు తెలిసే కంటే భవిష్యత్తులో మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ పద్యాలు నేర్చుకోవడం, భగవద్గీత లాంటి శ్లోకాలు నేర్చుకోవడం, మన సంస్కృతికి సంబంధించినటువంటి నీతి శతకాలు ఇవన్నీ పొందడం వల్ల మీ మనస్సులో, వ్యక్తిత్వంలో గొప్ప సంస్కారం ఏర్పడుతుంది. ఈ సంస్కారం వల్ల మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని పొందగలరు. అయితే ఉన్నత స్థానం అంటే మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు మాత్రమే కాదు, గొప్ప సంస్కారంతో జీవించడం, మీరు బాగుండడం, మీ వల్ల 10 మంది బాగుండడం, వ్యసనపరులు కాకుండా మంచి సంస్కారాలతో 10 మందికి ఉపకరించేటువంటి జీవించడమే గొప్ప జీవితం. మీరు బయట చూస్తున్న సంస్కృతులు ఎలా కనబడుతున్నాయంటే మనకు ఉద్రేకపరిచి సంస్కారాల నుంచి దూరమయ్యే సంస్కృతే బయట కనబడుతుంది. వినోదాల పేరుతో మనకు లభిస్తున్నవన్నీ హింసాపూరితమైనటువంటివి కనబడుతున్నాయి. అదేవిధంగా ఆందోళనకరమైన, ఉద్రేకభరితమైన విషయాలు గోచరిస్తున్నాయి. కానీ మీలో సత్యము, అహింస, ఉపకారము ఇలాంటి సంస్కారాలు కలిగించేవి లేవు. కానీ మనం ఒక గొప్ప సంస్కృతికి వారసులం, ఇది మర్చిపోవద్దు. మన హెరిటేజ్ చాలా గొప్పది. మన పూర్వీకులైన మహర్షులు మన గొప్ప సంస్కృతినిచ్చారు, గొప్ప విద్యనిచ్చారు. అలాంటి సంస్కృతితో కూడిన విద్యలే నిజమైన విద్యలు అని స్వామి వివేకానంద 1893లో విదేశాలని తిరిగి వచ్చి భారతదేశ యువతకు చెప్పాడు. ఏ విద్య వల్ల నైతిక బలం వృద్ధి చెందుతుందో, ఏ విద్య వల్ల మీలో ధైర్యము, స్థైర్యము, సంస్కారం వృద్ధి చెందుతాయో ఆ విద్య అని చెప్తున్నారు ఇక్కడ. కానీ బయట మనం పాఠశాలల్లో నేర్చుకునే విద్యలు అవసరమే బ్రతకడానికి. కానీ మనలో అవి సంస్కారాన్ని, శీలాన్ని అభివృద్ధి చేయలేనప్పుడు ఆ విద్యల వల్ల ప్రయోజనమే ఉందండి. ర్యాంకులు తెచ్చుకోవాలని వెళ్ళినటువంటి పిల్లలు అవి రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులో ఉన్నాం. అంటే వాళ్ళు ఏ విద్యలు నేర్చుకుంటున్నట్టు? మనసుకు ధైర్యం, స్థైర్యం ఇవ్వనప్పుడు ఆ విద్య ఎందుకు? నిర్భయంగా జీవించాలి, నీతితో జీవించాలి, ధర్మంతో జీవించాలి, దైవాన్ని మరువరాదు. ఇది ప్రధానమైనటువంటి మూల సూత్రములు. అలాంటివి నేర్పడానికి గాను మన గుడులు, బడులే తెలుసుకోండి. గుడి వేరు, బడి వేరు కాదు. గుడులు కేవలం దండం పెట్టుకోవడానికి పనికొచ్చేవి మాత్రమే కాదు, గుడి ద్వారా బోలుడంత సమాజ సేవ జరుగుతుంది. దానికి ఉదాహరణ ఇక్కడున్న శృంగేరి పీఠం వారి శారదా పరమేశ్వరి దేవస్థానం. దీనిలో అలాంటి మంచి పనులు ఎన్నో జరుగుతున్నాయి. దీని ఆధారంగా సేవా కార్యక్రమాలు, పిల్లల్ని ఇలాంటి విద్యలతో తీర్చిదిద్దడాలు చాలా జరుగుతున్నాయి. నేను ఈ సంస్థతో నాకు సుమారు 25 ఏళ్ల అనుబంధం. 25 ఏళ్లుగా వస్తూ ఉండగా వీడు చేస్తున్న ఎన్నో మంచి పనులు చూస్తున్నాం. పెద్దవారైన శ్రీ పోలిశెట్టి హరిప్రసాద్ గారు ఇలాంటి వాటన్నిటికీ ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇక్కడ ఏర్పడిన ప్రాంగణాలన్నీ. మరొకటి, వీళ్ళందరినీ ఈ విధంగా తీర్చిదిద్దుతూ మన విద్యలకి, మన కళలకి సేవ చేస్తున్న శ్రీ బసవరాజ్ జయశంకర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న దేవస్థానం వారు, దేవస్థానంలో ప్రత్యేక బాధ్యతలు తీసుకుని వ్యవహరిస్తున్న మా నాగసుందరం గారు, వీరందరిని అభినందిస్తూ పిల్లలకి ప్రత్యేకమైన శారదామాత కృప లభించాలి. ఎందుకంటే ఈ చోటులోకి ప్రవేశిస్తే మీరు ధన్యులైపోయారు. ఇక్కడ శారదామాత ప్రతిష్ఠింపబడి నిత్యం శాస్త్రబద్ధంగా పూజలు పొందుతోంది. శారదంటే సరస్వతీమాత. శృంగేరి పీఠంలో ఉన్న శారదామాత యొక్క స్వరూపం ఇక్కడ మనకి గుంటూరులో ఇక్కడ లభ్యమవుతుంది కనుక ఈ శారదామాతను దర్శనం చేసుకోవడం, ఇక్కడ మీరు ఈ విధంగా చదువుకోవడం, ఇక్కడ మీరు ఈ పోటీల్లో పాల్గొనడం, ఇవన్నీ చాలా ఆనందకరం. అయితే ఈ పోటీల్లో కొంతమంది విజేతలు కావచ్చు, కానీ నా దృష్టిలో పోటీలో పాల్గొన్న వారందరూ విజేతలే. ఇందులో పాల్గొనడం, ఇవి చదవగలగడం చాలా ధన్యత. మిమ్మల్ని తీర్చిదిద్దినటువంటి వారికి, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి వారికి, విజేతలకు, విజేతలు కాని వారికి అందరికీ కూడా అభినందనలు అందిస్తూ ఆశీర్వచనాలు. స్వస్తి. ఇందాక చెప్పినట్లుగా 16 మంది న్యాయ నిర్ణేతలు, వాళ్ళందరి తరఫున శ్రీమతి మునిపల్లి రమణి గారు వారి ఆశీస్సులు తీసుకుంటారు. వారందరి తరఫున రామ్మ. వారి అమృత హస్తాలతో కొన్ని ప్రైజులు మాత్రం
వారి ద్వారా ఇప్పించి భగవద్గీత జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి ధాత్రికి రెడ్డి ప్రథమ బహుమతి ధాత్రికి రెడ్డి. విశేషం ఏంటంటే ఈ బాబుకి భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు వచ్చండి. ఒక్క శ్లోకం ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ వై ప్రణవ్, వెంకటేశ్వర బాలకుటీర్. వై ప్రణవ్. అటుకుండా రండి నాన్న, అటు వచ్చే లెఫ్ట్ సైడ్ నుంచి రండి. జైదీప్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, థర్డ్ ప్రైజ్ భగవద్గీత. జైదీప్. అలాగే ప్రోత్సాహక బహుమతి సుహర్ష, వివా స్కూల్, భగవద్గీత జూనియర్స్లో. ఆగు నాన్న. ప్రోత్సాహక బహుమతి గర్ల్స్ విభాగంలో జూనియర్స్లో ఉద్మా, రామకృష్ణ శారదా విద్యాలయం. రామకృష్ణ శారదా విద్యాలయం రామ. సెకండ్ ప్రైజ్ డి సాత్విక, రామకృష్ణ శారదా విద్యాలయం సెకండ్ ప్రైజ్. సాత్విక వచ్చిందే. మోహిని తార్లిత, రామకృష్ణ శారదా విద్యాలయం భగవద్గీత థర్డ్ ప్రైజ్. త్వరగా రావాలి. జి సాత్విక, ప్రోత్సాహక బహుమతి రామకృష్ణ శారదా విద్యాలయం. అటు నుంచి రమ్మని. సీనియర్స్ విభాగంలో భగవద్గీత బాలుల విభాగం వై సాయి వెంకట్, వెంకటేశ్వర బాలకుటీర్, శ్యామలానగర్. వై సాయి వెంకట్, వెంకటేశ్వర బాలకుటీర్. సెకండ్ ప్రైజ్ ఎన్ యువరాజ్, వెంకటేశ్వర బాలకుటీర్, శ్యామలానగర్. యువరాజ్ సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ కే అభిరామ్, కేకేఆర్ గౌతమ్ పబ్లిక్ స్కూల్. కే అభిరామ్. సాయి కళ్యాణ్, రామకృష్ణ శిశు మందిర్ స్పెషల్ ప్రైజ్ భగవద్గీత కన్సలేషన్ ప్రైజ్. సీనియర్స్ బాలికల విభాగం గర్ల్స్ ఎన్ దర్శిని, పాడిబళ్ళ సీతారామయ్య హై స్కూల్. ఎన్ దర్శిని ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ లాస్య కృష్ణశ్రీ, పాడిబళ్ళ సీతారామ హై స్కూల్ సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ ఎం రాహిత్య వాగ్దేవిని, శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్, బ్రాడీపేట థర్డ్ ప్రైజ్. వెళ్ళమ్మా. ప్రోత్సాహక బహుమతి కె పద్మిని ప్రియ, కేసీ స్కూల్.
చాలా సంతోషం. వారి సమయాన్ని, ఎందుకంటే వెంటనే ప్రవచనం ఉంది. ఇప్పుడు మన నాగసుందర్ గారు, మన శారదా పరమేశ్వరి దేవస్థాన ప్రతినిధి గారు, పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు గారి కుమార వాత్సల్యం, వారి చేతుల మీదుగా మిగిలిన ప్రైజులన్నీ తీసుకుందరు. కానీ ఎందుకంటే ఆ ప్రైజులు వారందరూ మనకి దర్శించి ఆశీస్సులు ఇవ్వటమే మనందరికీ గొప్ప భాగ్యంగా భావించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు సుమతి శతకం జూనియర్స్ విభాగం, మీరు సెంటర్ కూర్చోండి సార్. పర్లేదు, సెంటర్ నుంచి. ఫస్ట్ ప్రైజ్ సుమతి శతకం బాలుర్స్ జూనియర్స్, టి గణేష్ రామకృష్ణ శిశు విద్యా మందిర్ జూనియర్. సెకండ్ ప్రైజ్ టి మోహన కార్తికేయ, సేమ్ స్కూల్. థర్డ్ ప్రైజ్ జయద్ ఖాన్, శ్రీ రామకృష్ణ శిశు విద్యా మందిర్. ఆ సుమతి శతకం ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అబ్బాయి ఏంటండి? ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అబ్బాయి ఇటు రావాలి. ఒక పద్యం ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు చెప్పున్నాను. శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నొరూరగ జవులు బుట్టనుడి వెదసుమతి. వెరీ గుడ్, వెరీ గుడ్. గట్టిగా తప్పట్లు కొట్టండి. థర్డ్ ప్రైజ్ వాళ్ళ పేరెంట్ ఎవరు వచ్చారు? జయద్ ఖాన్, శ్రీరామకృష్ణ శిశు విద్యా మందిర్. అటు తీసుకోమ్మా, ఇచ్చి తీసుకోమని అటు రమ్మని. అలాగే సుమతి శతకంలో జూనియర్స్ విభాగంలో 22వ నెంబర్ ఎవరు? 22. ఆ పేరు సరిగ్గా ఇవ్వాల అబ్బాయి. వివా స్కూల్ 22. బాయ్స్ విభాగంలో జూనియర్స్లో 22 ఆ మాస్టర్ వచ్చినట్టున్నారు. నేమ్ సరిగా రాయలేదు సార్, అందుకని మేము తప్పు రాస్తామని చెప్పి నెంబర్ వేశాను. హాల్ టికెట్ నెంబర్ తీసుకోండి. 22 పేరు అడిగి సైడ్ రాస్తారు. అలాగే సుమతి శతకం జూనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ బి యమునశ్రీ, రామకృష్ణ శిశు విద్యా మందిర్. గర్ల్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ డి కోమలి. కల్లా అమ్మా రామ్మా, ఇట్రా ఇట్రా. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఒకటి చదవాల్సింది. శ్రీరాముడి దయచేతను నారూడిక ఇంకొక పద్యం. అక్కరకు రాని చిట్టము బ్రొక్కిన వరమీని వేల్పు మోహర పునదానెక్కిన బారణి గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. వెరీ గుడ్, వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ డి కోమలి, శ్రీరామకృష్ణ శిశు విద్యా మందిర్. సెకండ్ ప్రైజ్. ఏంట్రా అప్పుడే చప్పట్లు మోగించడం ఆగిపోయినాయండి? థర్డ్ ప్రైజ్ కె రాజేశ్వరి, శిశు విద్యా మందిర్. థర్డ్ ప్రైజ్ రామా. స్పెషల్ ప్రైజ్ జి తన్మయి, సుమతి శతకం సీనియర్స్ బాలుల విభాగం ఫస్ట్ ప్రైజ్ కె పార్థు, వివా స్కూల్. సుమతి శతకం ఫస్ట్ ప్రైజ్. అడిగిన జీతం బియ్యని మిడి మేలపు దొరను గొల్చి మిడుకుట కంటెం వడిగల ఎద్దుల గట్టుక మడి దున్నక బ్రతుకవచ్చు మహిళో సుమతి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ కె కౌశిక్, వివా స్కూల్. కె కౌశిక్ తీసుకోండి సార్. థర్డ్ ప్రైజ్ జి కార్తీక్, వివా స్కూల్. సుమతి శతకం సీనియర్స్. వివా స్కూల్
అలాగే రోహిణీ చంద్ర వివా స్కూల్. రోహిణీ చంద్ర అది కూడా ఇవ్వండి అబ్బాయి. సీనియర్స్లో సుమతి శతకం ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ రాధా శర్వాణి వెంకటేశ్వర బాలకుటీర్. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడు చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకము సుమతి. వెరీ గుడ్, బాగా చెప్పావు. సెకండ్ ప్రైజ్ ఎం అంబికా గౌతమ్ సెయింట్ లారెన్స్. థర్డ్ ప్రైజ్ షేక్ మొబీనా గౌస్ థర్డ్ ప్రైజ్ సుమతి శతకం. మొబీనా గౌస్ ఇటు పెట్టినాను ఇక్కడ. స్పెషల్ ప్రైజ్ ఆర్ వెంకట సాధన కార్తిక సెయింట్ లారెన్స్. డివోషనల్ సాంగ్స్ భక్తి పాటలు ఫస్ట్ ప్రైజ్ జూనియర్స్ విభాగం. ఫస్ట్ ప్రైజ్ బాయ్స్ ప్రదీప్తి. నెక్స్ట్ జెన్ స్కూల్. బాలికల విభాగం. ఇట్రా సరస్వతీ మాతా జయ జయ సరస్వతీ మాతా సరస్వతీ మాతా జయ జయ సరస్వతీ మాతా. వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ జగదీశ్వరి భాష్యం బ్లూమ్స్. థర్డ్ ప్రైజ్ పి మౌనిక రామకృష్ణ శారదా విద్యాలయం. పి మౌనిక. స్పెషల్ ప్రైజ్ మోహిత. ఇంకొక స్పెషల్ ప్రైజ్ ఎం విజ్ఞానిక శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్. భక్తి పాటల్లో జూనియర్స్ విభాగంలో బాయ్స్ షణ్ముఖరామ శ్రీ పాటిపల్లి సీతారామ హై స్కూల్. వీరాంజనేయుడి సన్నిధిలో అతి ఫలవంతుని చేరువలో భక్తులందరూ రండి రామనామమే చెయ్యండి వీరాంజనేయుడి సన్నిధిలో. వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ గౌతమ్ ఋషి భారతీయ విద్యాభవన్. చెప్తాను ఇవే మీరే రాసి రోల్ నెంబర్ విజ్ఞానిక అంటే ఎం నయనిక యాక్చువల్గా పేరు నయనిక చూస్తాను తేడా ఉంటే. సిహెచ్ శ్రీమాన్ పాటిపల్లి సీతారామ హై స్కూల్ భక్తి పాటలు. థర్డ్ ప్రైజ్ సిహెచ్ శ్రీమాన్. ఏం పేరు? శ్రీయాన్ తీసుకున్నాను. భక్తి పాటల్లో సీనియర్స్ మహమ్మద్ జమాన్ వివా స్కూల్ భక్తి పాటలు ఫస్ట్ ప్రైజ్. భక్తి పాటల్లో సీనియర్స్లో ఫస్ట్ ప్రైజ్.
వివా స్కూల్. సెకండ్ ప్రైజ్ యు అభిరామ్ కేఎల్పి స్కూల్. యు అభిరామ్ కేఎల్పి స్కూల్. ఆ కవర్లో క్యాష్ ఉంటుంది, జాగ్రత్త అండి, ప్రతి కవర్లో క్యాష్ ఉంటుంది. డి రూపేష్ వివా స్కూల్ సీనియర్స్ విభాగంలో థర్డ్ ప్రైజ్ వివా స్కూల్ డి రూపేష్. సీనియర్స్ భక్తి పాటలు కే పూర్ణిమ వివా స్కూల్. భక్తి పాటలు సీనియర్ సెకండ్ ప్రైజ్ ఎం సాయి శ్రీనిధి శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్. వెంకటేశ్వర బాలకుటీర్. థర్డ్ ప్రైజ్ ఎం వెంకట కార్తీక జాహ్నవి శ్రీ ఎం వెంకట కార్తీక జాహ్నవి సెంట్రల్ పబ్లిక్ స్కూల్. థర్డ్ ప్రైజ్. స్పెషల్ ప్రైజ్ పి హాసిని కాటూరి పబ్లిక్ స్కూల్. పి హాసిని కాటూరి పబ్లిక్ స్కూల్ స్పెషల్ ప్రైజ్. డ్రాయింగ్ చిత్రలేఖనం బాయ్స్ విభాగంలో జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ తనిష్ శ్రీ పాడిబలన సీతారామ హై స్కూల్ శ్రీరాముడు బొమ్మ గీసినటువంటి జూనియర్స్ విభాగంలో. సెకండ్ ప్రైజ్ నాగేశ్వర్ కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్. డ్రాయింగ్లో సెకండ్ ప్రైజ్ నాగేశ్వర్ కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్. థర్డ్ ప్రైజ్ పక్కన పెట్టండి వి బాలసుబ్రహ్మణ్యం కాటూరి పబ్లిక్ స్కూల్. థర్డ్ ప్రైజ్ వి బాలసుబ్రహ్మణ్యం కాటూరి పబ్లిక్ స్కూల్. స్పెషల్ ప్రైజ్ మను సాత్విక్ కాటూరి పబ్లిక్ స్కూల్ జూనియర్స్ విభాగం. మను సాత్విక్. ఇంకొక స్పెషల్ ప్రైజ్ టి ధ్రువ్ వివా స్కూల్. స్పెషల్ ప్రైజ్ టి ధ్రువ్ చిత్రలేఖనం జూనియర్స్లో స్పెషల్ ప్రైజ్. చిత్రలేఖనంలో బాయ్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ ఎస్ తపస్విని రామకృష్ణ శారదా విద్యాలయం ఫస్ట్ ప్రైజ్ జూనియర్స్ విభాగం. కె సాయి హర్షిని పాడిబలన సీతారామ హై స్కూల్ చిత్రలేఖనం జూనియర్స్లో సెకండ్ ప్రైజ్. చిత్రలేఖనం జూనియర్స్లో థర్డ్ ప్రైజ్ లక్ష్మీ దీక్షా మిథున రామకృష్ణ శారదా విద్యాలయం. స్పెషల్ ప్రైజ్ జోషిక వివా స్కూల్ డ్రాయింగ్ జూనియర్స్లో స్పెషల్ ప్రైజ్ వివా స్కూల్. ఇంకొక ప్రోత్సాహక బహుమతి జి తస్విత రామకృష్ణ శారదా విద్యాలయం. చిత్రలేఖనంలో సీనియర్స్ విభాగంలో బాయ్స్ ఎస్ హర్షవర్ధన్ కాటూరి పబ్లిక్ స్కూల్ ఫస్ట్ ప్రైజ్. గట్టి కొట్టలేరా తప్పట్లు. సెకండ్ ప్రైజ్ లలిత్ శ్రీ పాడిబలన సీతారామ హై స్కూల్. థర్డ్ ప్రైజ్ సాయి నిఖిల్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ థర్డ్ ప్రైజ్. గర్ల్స్లో ఫస్ట్ ప్రైజ్ డి రంజిత శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ శ్యామలానగర్. సెకండ్ ప్రైజ్ బి సాయి వర్ణిక శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ శ్యామలానగర్. బి తన్మయి
సీనియర్స్లో థర్డ్ ప్రైజ్ వెంకటేశ్వర బాలకుటి. స్పెషల్ ప్రైజ్ నాగ సమన్విత వివా స్కూల్ నంబూర్ చిత్రలేఖనంలో సీనియర్స్ విభాగంలో. ఇంకొక ప్రోత్సాహక బహుమతి బి శ్రావ్యశ్రీ శ్రీ సాయి లిటిల్ స్కూల్ శ్రావ్యశ్రీ. సీనియర్స్లో మరొక ప్రోత్సాహక బహుమతి కె హర్ష కాటూరి పబ్లిక్ స్కూల్. సీనియర్స్లో బాయ్స్లో పి బాబా స్పెషల్ ప్రైజ్ పి బాబా. ఇంతవరకు కూడా బహుమతులు అందించినటువంటి నాగసుందర్ గారికి ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. మీ అందరికీ కూడా నైనిక ఉందండి. నైనిక రామ్మ, ఆ నైనిక అని ఉంది చూడండి ఒకటి. నైనిక మీకు తర్వాత ఇస్తారు, మీకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి. నైనిక